హాయ్ ఫ్రెండ్స్, వెంకటరమణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. నేనైతేను పూజ వీడియోలు, కుకింగ్ వీడియోలు అవన్నీ కూడా ఆల్ మిక్స్గా వస్తాయి. ఒకే అయితే చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆల్ మిక్సింగ్ అయితే అన్నీ కూడా వస్తాయండి. నా ఛానల్ అయితేనే తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పొద్దున్నే నిద్రలేసేసి నేను 4 గంటలకల్లా అయితే నిద్ర అయితే లేచేస్తానండి. లేచేసి పూజ అయితే ఇలా చేసేసుకుంటాను. పూజ చేసేసుకొని పాపని కాలేజీకి పంపించాలి. పొద్దున్నే పూజ చేసేసుకొని వంట అయితే చేసేస్తానండి. వంట చేసేసి టిఫిన్ చేయాలి, వంట చేయాలి, అన్ని పనులు కూడా చేసేస్తాను. 4:30కల్లా లేచేస్తానండి నేనైతేను. 4:30కి లేచేస్తే పనులన్నీ కూడా తొందరగా అయిపోతాయండి. ఎవరైనా కానీ పొద్దున్నే 4:30కి లేయండి. ఎవరైనా కానీ చాలా మంచిదండి. పొద్దున్నే పూజ చేసుకోవచ్చు, ఇంట్లో పని అంతా కూడా చేసేసుకోవచ్చు. తొందరగా 11 గంటలకల్లా పని అంతా కూడా అయిపోద్దండి. అంట్లు తోమటం కానీ, ఇళ్ళంతా చిమ్ముకోవటం, శుభ్రం చేసేసుకోవటం, అన్ని పనులు కూడాను. పాపకైతే బాక్స్ పెట్టిచ్చేస్తున్నానండి, లంచ్ బాక్సు. పాప అయితే రెడీ అయిపోతుంది. టిఫిన్ కూడా చేసేసానండి. దోశ టిఫిన్ వచ్చేసి తినేశారు. బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు, పాప అయితే కాలేజీకి వెళ్ళిపోయిందండి. నేనైతే ఇంకా నిన్న ఉతికేసిన బట్టలన్నీ కూడా మాకు 2 ఫ్లోర్లు అండి. 2 ఫ్లోర్లు కాదు, 3 ఫ్లోర్లు. మధ్యలో ఇల్లు ఒకటి ఖాళీగానే ఉందండి. బట్టలు అయితే ఆ ఇంట్లోనే ఆరేసుకుంటాను నేనైతేను. అవన్నీ తీసుకొచ్చేసి ఎండలో ఆరేయనండి. ఎండకి వేసేస్తా ఉంటే అన్నీ కూడా పోతాయి. మాది హౌస్ సొంతదేనండి. అయితే అవన్నీ కూడా బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసుకొని శుభ్రంగా అన్నీ మడతలేసేసుకొని ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోతారండి. వాళ్ళైతేనో నిద్రలేసేస్తే ఏమి పని కూడా ఏం చేయరండి. మనం ప్లేట్లో వేసిస్తే తింటారు పిల్లలైతేను. ఏం కూడా చేయరు. అన్ని పనులు నేనే చేసేసుకోవాలి ఇంట్లో అయితేను. వచ్చేసి ఆ బట్టలన్నీ మడత పెట్టేసి, అంట్లన్నీ పొద్దున్న టిఫిన్ తిన్నయి, వంట చేసినవి అవన్నీ కూడా శుభ్రంగా అన్నీ తోమి పెట్టేసుకుని ఎక్కడ సర్దేసి టిఫిన్ తినేసి తర్వాత అయితే మళ్ళీ వంట చేస్తున్నానండి. పొద్దున్నే అయితే ఎగ్గు పొరటు చేసేసి పాపకైతే బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను. మాకైతే మా వారైతే అక్కడే తినేస్తారండి. గుడులు పని చేస్తారు మా వారైతేను. అక్కడే తినేస్తారు. ఇంకా నాకు బాబుకి, బాబు 9th క్లాస్ చదువుతున్నాడండి. బాబు అయితే 1 గంటకల్లా స్కూల్ నుంచి వచ్చేస్తాడు. 12:30, 1 గంట అయిపోద్దండి వచ్చేలాకి. ఆయనకైతే ఇప్పుడు వేడివేడిగా మళ్ళీ రైస్ పెట్టేస్తున్నాను. రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఉల్లగడ్డ గుడ్డు కూర చేస్తున్నానండి. మసాలా వేసేసుకున్నాను. గుడ్డు లేదు, అవన్నీ ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ కూడా సన్నగా కట్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని బాగా దోరగా వేయించేసుకున్నాను. వేయించేసుకున్న తర్వాత కొంచెం మసాలా, కొబ్బరి, ధనియాలు, అల్లం అవన్నీ కూడా వేసేసుకొని మిక్సీలో పేస్ట్ లాగా చేసేసుకొని వేసేసుకున్నానండి. మసాలా అంతా కూడా బాగా శుభ్రంగా బాగా వేగనిచ్చేసి తర్వాత వేసేసుకోవాలండి. 2 సార్లుగా చేయాలండి నేనైతే వంట అయితేను. చూడండి మసాలా అంతా కూడా బాగా వేగిపోతుంది. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత తీసేసుకున్నామంటే మసాలా పచ్చివాసన అంతా పోయేసి బాగా వేగిపోద్దండి. వేగిపోయిన తర్వాత కారం వేసుకొని, సాల్ట్ వేసుకొని తర్వాత అయితే ఉడకబెట్టిన ఉల్లగడ్డలు, గుడ్లు అవి కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకుంటే తొందరగా అయిపోద్దండి కూర అయితేను. 2 కలిపి చేసేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కదండి. మాకైతే 2 రోజులకి 3 రోజులకి మసాలా ఉండాలండి బాగా. కొంచెము పప్పులు అవన్నీ కూడా కొంచెం తక్కువ తినేది. ఇంట్లో అయితే ఉదయాన్నే నేను ఇంకొక్కదాన్నే ఉంటుందండి. సాయంత్రం దాకా కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే తర్వాత అయితే పనులు చేసుకుంటానండి. ఈరోజు అయితే బేస్తవారం అండి. బేస్తవారం రోజు కాబట్టి రేపటికి ఇంక అన్నీ కూడా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని అన్నీ కూడా రేపు శుక్రవారానికి అన్నీ నీట్గా పెట్టేసుకుంటాను. రేపు పొద్దున అయితే ఇంకా ఉదయాన్నే లేచి పూజ చేసేసుకునేదానికి. శుక్రవారం రోజు ఉదయాన్నే పూజ చేసేసుకున్నాం అంటే చాలా మంచిదండి. నైటే వచ్చేసి వాకిలి అవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుంటాను. కడిగేసుకొని ముగ్గులు అయితే వేసేసుకుంటాను. కూర అయితే రెడీ అయిపోయిందండి. గుడ్డు కూర కొంచెం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది. నైటే అన్ని పనులన్నీ చేసేసుకుంటానండి. అంట్లు కూడా నైట్ అన్నం తినంగానే అన్నీ శుభ్రంగా తోమి పెట్టేసుకుంటానండి. ఎక్కడ గిన్నెలు అక్కడ పెట్టేసుకుంటామంటే పెట్టుకోకూడదు. లక్ష్మీదేవి ఇల్లంతా తిరుగుతుందండి. ఏంది ఎంగిలి గిన్నెలు ఇలా ఉన్నాయి అని చెప్పి ఆమె అయితే మన వైపు రాకుండా
అట్నుంచి అట్నే వెళ్ళిపోద్దండి అని చెప్పి నేను ఎప్పుడు తిన్న గిన్నెలన్నీ కూడా నీట్గా శుభ్రంగా తోమేసుకొని ఎక్కడ నీట్గా సర్దేసుకొని ఉంటానండి. చూడండి ఉదయం గిన్నెలు కూడా ఏం లేవండి. ఇప్పుడు వరకే 2 గిన్నెలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు గ్యాస్ పై అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసేసుకున్నామంటే అన్నం తినిన తర్వాత కొంచెం సేపు అన్నం తినంగానే టీవీ చూస్తూనే కొంచెం సేపు అయితే నిద్ర వచ్చేస్తుందని, అలాగే నిద్రపోయేసి కొంచెం సేపు లేసేసామంటే కిచెన్లోకి రాగానే నీట్గా ఉంటుందండి. కూర అంతా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని నీట్గాను ఆ గ్యాస్ పొయ్యి మీద అన్నీ కూడా సింక్లో వేసేసుకొని నీట్గా శుభ్రంగా అన్నీ తోమేసుకుంటాను. తోమేసుకొని గ్యాస్ కౌంటర్ అంతా కూడా నీట్గా చేసేసుకుంటే చీమలు కానీ అవన్నీ కూడా ఏం రాకుండా ఉంటాయండి ఎర్రచీమలు. చూడండి అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అలాగే బాటిల్తో పోసేసుకుంటే పొయ్యిల మీద నీళ్లు పడకుండా ఉంటాయండి. అలాగే చేసుకోండి. ఆ పొయ్యి మీద అక్కడ నీళ్ళన్నీ పడకుండా కూడా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఆ 2 గిన్నెలు కూడా తోమేసేసామంటే ఇంకేం పని ఉండదండి. ఇంకా సాయంత్రం దాకా పిల్లలు వచ్చేస్తే మళ్ళీ సాయంత్రం మళ్ళీను చూడండి అలా నీట్గా చేసేసుకున్నాం అనుకో ఎప్పుడు పని అప్పుడు మనకి ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోతుందండి. మనం చూసేదానికి కూడా పని అంతా అయిపోయింది, మనసు అయితే తృప్తిగా ఉంటుందండి. నాకైతేను పని అక్కడ పెట్టేసుకొని ఆడ చేసేసుకుంటే నాకు పెద్ద చిరాకు వచ్చేస్తుంది. ఇంక అందరి మీద కూడా అరిచేస్తానండి నేనైతేను. ఎక్కడ పని ఆడే ఉంది ఇంకా వాళ్ళు చేయలేదని ఇంక అరిచేస్తాను, పెద్దగా అరిచేస్తాను. నాకంతా కూడా నీట్గా ఉండాలి, నేనే చేసుకుంటాను. మాకంటూ ఎవరు కూడా పని మనిషి అంటూ ఎవరు లేరండి, నేనే చేసుకోవాలి. చూడండి ఇప్పుడు గిన్నెలు అప్పుడు నీట్గా తోమేసుకున్నామంటే శుభ్రంగా ఉంటుంది సింక్ అంతా కూడాను. గిన్నెలు తోమేసి బాబు అయితే వచ్చేస్తాడండి. ఇప్పుడు టైం అయిపోయింది, 12:30 అయిపోతుంది టైం అయితే. బాబు రాగానే కొంచెం అన్నం పెట్టేసి నేను కూడా కొంచెం అన్నం తినేస్తే తినండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతేనండి వీడియో. అందరికీ బాయ్ అండి.